అమెరికా వెళ్ళాలనుకునే వారికి టూరిస్టులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఒక షాకింగ్ న్యూస్. అమెరికా ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫీజులను పెంచుతూ కొత్త నిబంధన ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కొత్త ఫీజులు సెప్టెంబర్ 30, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మార్పుల వల్ల వీసా దరఖాస్తుదారులు సరిహద్దుల్లోకి వచ్చే విదేశీ ప్రయాణికులు అదనపు భారం మోయక తప్పదు. మరి కొత్తగా వచ్చిన ఫీజులు ఎలా ఉన్నాయి? ఏ ఫామ్ పైన ఎంతెంత ఫీజు పడుతుందో చూద్దాం. ముందుగా ఈ ఫామ్ I-94 ఉంటుంది. ఇది భూ సరిహద్దుల గుండా అమెరికాలోకి ప్రవేశించే వారికి ఇస్తుంది. ప్రస్తుతం దీనికి $6 చెల్లిస్తే సరిపోతుంది. కానీ సెప్టెంబర్ 30 తర్వాత నుంచి $30 పైగా పెరుగుతుందన్నమాట. అంటే భూ మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులు అధిక ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇక ESTF ఫీజు కూడా పెరిగింది. వీసా వేవర్ ప్రోగ్రామ్ కింద అమెరికాలోకి వచ్చే ప్రయాణికులు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ అథరైజేషన్ ESTA ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం $21 ఉన్న ఈ ఫీజు సెప్టెంబర్ 30 తర్వాత $40కు పెరుగుతుంది. ఇది విమానం, సముద్ర గుండా లేదంటే భూమార్గాల గుండా వచ్చే వారికి కూడా వర్తిస్తుంది. ఇక EVUS ఎన్రోల్మెంట్ ఫీజు చూస్తే ప్రస్తుతం చైనా పౌరులకు ఉచితంగా ఉన్న ఈ ఎలక్ట్రానిక్ వీసా అప్డేట్ సిస్టమ్ EVUS ఎన్రోల్మెంట్ ఫీజు కాస్త $30గా ఉంది. ఈ సిస్టమ్ 10 ఏళ్ల B1, B2 వీసా హోల్డర్లకు చాలా అవసరం. అయితే ఉద్యోగ దరఖాస్తు చేసుకునే వాళ్ళంటే ఫామ్ I-765, అలాగే ఆశ్రయం పొందాలనుకునే వాళ్ళకైతే ఫామ్ I-589, అలాగే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకునే వారికి కూడా ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఉద్యోగ దరఖాస్తులకు అంటే ఫామ్ I-765 కేమో కొత్త దరఖాస్తుదారులకు ఒక $550, అలాగే అక్కడ సెటిల్ అవ్వాలి, ఆశ్రయం పొందాలి అని అనుకునే వాళ్ళకి I-589 ఫామ్ ఉంటుంది. దీనికి కొత్తగా $100 ఫీజు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వార్షిక ఆశ్రయం పొందాలనుకుంటే దానికి ఫీజు దరఖాస్తు పెండింగ్ లో ఉన్న ప్రతి సంవత్సరం కూడా $100 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులు చెల్లించకపోతే ఆగస్టు 21, 2025 తర్వాత పంపే ఏ దరఖాస్తునైనా USCIS తిరస్కరించే అధికారం ఉంటుందని చెప్పి పేర్కొంది. ఇక కొత్తగా ఈ ఒక వీసా ఇంటిగ్రిటీ ఫీజును కూడా ప్రవేశపెట్టారు. అది కూడా మనం చూసాం. ఇది మొదట $250గా ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం అమెరికా CPI డేటా ఆధారంగా పెరుగుతూ ఉంటుందట. ఇది ఇమిగ్రెంట్ వీసాలకు వర్తిస్తుంది. ఇవే కాకుండా B1, B2 అంటే టూరిస్ట్, బిజినెస్ అండ్ F1 స్టూడెంట్ వీసాలు, ట్రాన్సిట్ వీసాల ఫీజులు కూడా $185 అదనంగా పెరిగిపోయాయి. ఈ కొత్త నిబంధనల వల్ల భారతీయ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వెళ్ళడానికి మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఇప్పటికే వీసా విధానాలకు కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వ విధానాలకు ఒక అదనపు భారంగా చూడొచ్చు. ఈ ఫీజుల పెంపు అమెరికా పర్యాటకం పైన, ఆర్థిక వ్యవస్థ పైన, విద్యారంగం పైన కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.